అతుకులు పడినా కూడా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఎలా కుట్టాలో చెప్తాను. హ్యాండ్స్ నాకు కొన్ని అతుకులు పడతాయండి. హ్యాండ్ కర్వ్ దగ్గర కట్ చేసిన పీస్నే నేను సైడ్కి అతుకుల కింద వేస్తున్నాను. దీనివల్ల మనకి బ్లౌజ్ క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. ఒరిజినల్ క్లాత్ అయినా సరే, లేదంటే లైనింగ్ క్లాత్ అయినా సరే. ఎప్పుడైనా జాయింట్ వేసుకున్న తర్వాత దానిపైన ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేశాను, లైనింగ్ క్లాత్ పైన పెట్టాను. తర్వాత ఇలాగ ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని కార్నర్గా కుట్టు వేసేసుకోండి. ఇలాంటి టైంలోనే మీరు కావాలనుకుంటే గమ్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకని చెప్పేసి నేను కుట్టు వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, దీన్నే నేను సైడ్కి జాయింట్ కింద వాడాను అనమాట లైనింగ్ క్లాత్కి. సేమ్ అలాగే నేను ఒరిజినల్ క్లాత్ కూడా వాడుతున్నాను. సో స్టార్టింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని కింద ఎండింగ్ దగ్గర చిన్న ఫోల్డ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం హ్యాండ్స్ని తిప్పేసాం కదా, ఫినిషింగ్ నీట్గా రావడానికి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.